నిన్న ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే దానం నాగేందర్ గారు 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 5 సార్లేమో దాదాపుగా ఆ టీడీపీ నుంచి ఎన్నికైండు, కాంగ్రెస్ నుంచి ఎన్నికైండు, టీఆర్ఎస్ నుంచి ఎన్నికైండు. పార్టీలు మారుతుండొచ్చు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి అవసరం కోసం ఎటైనా వెళితే వెళ్ళుండవచ్చు. కానీ నిన్న మాట్లాడినటువంటి భాష మాత్రం, ఎందుకంటే మీరే కాదు మీ సమాజాన్ని కూడా అది చాలా పెద్ద దెబ్బతీస్తుంది. తర్వాత చొరవతోటి ఎవరో అక్బరుద్దీన్ గారు చెప్పినారు కాబట్టి నేను క్షమాపణ చెప్తానని చెప్పొచ్చు. కానీ అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఎందుకు ఆవేశం ఎందుకు? మీరు కాంగ్రెస్ పార్టీని సమర్థించుకోవచ్చు. పక్కన ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొడితే మీరు రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవహారం కూడా అంతే కదా. శాసనసభ గౌరవం పెరగాలి. ఏదో చిన్నపిల్లగాళ్ళు ఏదో చిన్న కాన్బడి అంటుండే వెనకట, ఏది గవర్నమెంట్ స్కూల్ ఇవి లేనప్పుడు ఎవరో ఊర్లో కాన్బడి అయినా కాన్బడికి పోతుంటుంది. ఆ కాన్బడిలోకి పోతుంటే ఆడబెట్టి ఆ ముక్కుల బల్పం పెట్టింది సార్, చెవుల చాక్పీస్ పెట్టింది సార్, నన్ను వెనక గిచ్చింది సార్, ఇట్లాంటి మాటలు చెప్పుకుంటుండే స్కూళ్ళల్లో. చిన్నపిల్లలు టీచర్కి ఏం కంప్లైంట్ వస్తుందంటే అదే, సార్ అన్న ముక్కులో బల్పం పెట్టింది సార్, అన్న వెనకాల గిచ్చింది సార్, అన్న అంగి గుంజిండి సార్, నా లాగ్ గుంజిండి సార్ అని ఇట్లాంటివే కంప్లైంట్లు ఉంటుండే. సేమ్ నిన్న దానం నాగేందర్ గారు కౌశిక్ గారు చేసినటువంటి వ్యవహారము దాన్నే గుర్తుకు తీసుకొస్తుంది. శాసనసభ్యుడు లక్షలాది ఓట్లు పడితే గౌరవంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దిశను సూచించేటువంటి శాసనసభలో చట్టాలను తీసుకొచ్చేటువంటి అత్యంత గౌరవప్రదమైనటువంటి రాష్ట్రాన్ని నడిపించేటువంటి కోట్లాది మంది ప్రజలను నడిపించేటువంటి శాసనసభలో మనం ఉన్నామన్నటువంటి విషయాన్ని మర్చిపోయారా శాసనసభ్యులారా? మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా మాట్లాడేటప్పుడు మీకు వచ్చినటువంటి భాషలో మంచి గౌరవప్రదమైనటువంటి భాషలో మాట్లాడండి. గౌరవప్రదమైనటువంటి విమర్శ కూడా చేయండి, గౌరవప్రదమైనటువంటి ప్రతివిమర్శ చేయండి. ఏకవచనం కూడా మాట్లాడకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి దయచేసి. మన గౌరవం మనమే పెంచుకోవాలి కదా. మన గౌరవాన్ని మనమే సభ్య సమాజంలో నాగరిక సమాజంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా. అనాగరికమైనటువంటి భాషను మళ్ళా అది తెలంగాణ భాష అనేటువంటి దాన్ని ముడిపెట్టకండి దయచేసి. అవతలి వ్యక్తులను గౌరవించే విధానంలో ఎక్కడా కూడా అనాగరికమైనటువంటి భాష ఉండదు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన, అసెంబ్లీలో మాట్లాడినటువంటి భాష, వాడినటువంటి పదజాలము, తర్వాత క్షమాపణ చెప్పి ఉండవచ్చు. అది కూడా స్వాగతించాల్సిందే. కనీసం తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి ఉండవచ్చు. కానీ ఎందుకు ఆవేశకాలు ఒకరినొకరు రెచ్చుకోవడం? ఒకవేళ దానం నాగేందర్ గారి విషయంలో మీరు పోరాటం చేస్తున్నారు, న్యాయ పోరాటం. ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోయాడు కాబట్టి న్యాయస్థానాలు చెప్తాయి కదా మీకు. ఒకవేళ ఆయన తొలగించాలంటే స్పీకర్ గారి పైన ఒత్తిడి తేండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. గతంలో ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి కేసు ఒకటి ఉంది, తీర్పు ఒకటి వచ్చింది. హరీష్ రావత్ గారు ఉన్నప్పటి సంబంధం అది. కండూరి గారు ఉండే అప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి ఉదాహరణలు తీసుకొని మీరు కేసులు వాదించవచ్చు. దానం నాగేందర్ గారితో పాటు ఎవరైతే పార్టీలు మారారో వాళ్ళందరిపైన వేటు వేయించండి. అది న్యాయస్థానాల పరంగా స్పీకర్ గారి పరంగా చేయండి. కానీ వాడినటువంటి భాష పదజాలం విషయంలో మాత్రమే. ఎవరైనా సరే చర్చ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని ఆయన నువ్వు అని మాట్లాడము, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేను గౌరవ ఎమ్మెల్యేనే మాట్లాడాలి, మీరు అనేటువంటి మాటనే మాట్లాడాలి. ఎవరైనా సరే ఒకసారి పాత కొత్త ఎమ్మెల్యేలకు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టండి స్పీకర్ గారు దయచేసి. కొత్త ఎమ్మెల్యేలకే కాదు, పాత ఎమ్మెల్యేలకు కూడా గతంలో జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఎంత గౌరవంగా హుందాగా మాట్లాడేటువంటి వాళ్ళు, విమర్శలు చేసిన ఎంత హుందాగా మాట్లాడే వాళ్ళు, అట్లాంటి భాషను ఒకసారి మళ్ళీ చూపెట్టండి. విమర్శ గతంలో కూడా చేశారు, గతంలో కూడా తప్పులు జరిగినాయి, గతంలో కూడా భాష మాట్లాడేటువంటి ప్రయత్నంలో ఏదో తప్పులు దొరికితే వాటిని రికార్డు నుంచి తొలగించారు. అవి కూడా చెప్పండి. ఇట్లా జరిగితే ఇట్లా తొలగించాల్సి వస్తుందని. లేకపోతే 4-5 సార్లు కౌశిక్ రెడ్డి అంటే మొదటిసారి గెలిచాడు, ఆయనకి ఏం తెలియదు ఆవేశం తప్ప. కానీ దానం నాగేందర్ గారు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు. దయచేసి మీరు వాళ్ళను వదిలేసేయాలి. వాళ్ళు మాట్లాడితే మీ పని మీరు చేసుకోండి. కానీ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి మాత్రమే వచ్చింది.